జూలై 23 బుధవారం నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారు విజయాలు సాధిస్తారు. ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో సమస్యలు సులువుగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. రెండో రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పిస్తాడు. కనకధార వస్త్రం ప్రయాణం చేయండి. వృషభ రాశి వారికి లక్ష్మీ యోగం శుభప్రదం. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తులో రుణ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధి బలంతో ఒత్తిళ్లని అధిగమించండి. ఆత్మీయులు సహోద్యోగుల విషయంలో అపార్థాలకి తావివ్వకండి. లక్ష్య సాధన మీదే దృష్టి నిలపండి. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. సూర్యదేవుని ధ్యానించండి. మిథున రాశి వారికి ధనయోగం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతి ఆర్థిక నిర్ణయం కూడా మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి ఖచ్చితంగా లైఫ్ సెటిల్మెంట్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీ లైఫ్లో జరగబోతోంది. క్రమశిక్షణతో ఉంటే చాలు, మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రేమపూర్వకంగా సంభాషించండి. ఎంతో కాలం ఆగిపోయినటువంటి పనులు కొలిక్కి వస్తాయి. అంటే తద్వారా దానికి ఉపయోగకరంగా మీరు లైఫ్ సెటిల్మెంట్ వైపు వెళ్తారు. ఆధ్యాత్మికత కూడా పెంచుకోండి. కర్కాటక రాశి వారు మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఏకాదశంలో శుక్రబలం అన్ని విధాలుగా రక్షిస్తుంది. సకాలంలో స్పందించడం ద్వారా లక్ష్య సాధనలో అడ్డంకులను అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో లోతైనటువంటి ఆలోచన అవసరం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి. సింహరాశి వారికి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీదైన ఆలోచన విధానంతో పెద్దల్ని మెప్పిస్తారు. కీర్తి పెరుగుతుంది. మీ వల్ల స్నేహితులకి మేలు జరుగుతుంది. ఉద్వేగాన్ని నియంత్రణలో ఉంచుకోండి, లేదంటే బంధాలు దెబ్బతింటాయి. సరైన ప్రణాళికతో సవాళ్లను అధిగమిస్తారు. కన్యరాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకి పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తారు. లైఫ్ సెటిల్మెంట్ దిశగా ఈరోజు ఒక మంచి సూచన కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మీ లైఫ్ సెటిల్మెంట్ దిశగా పనుల్లో పురోగతి కనిపిస్తుంది. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. లాభదాయకరంగా ఉండబోతోంది. తోటివారి ఆదరాభిమానులు మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు. వివాదాలకి దూరంగా ఉండండి. తులారాశి వారు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకి మంచి కాలం. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ ధైర్యమే మీ పెట్టుబడిని గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో కూడా మీరు పొరపాటును కూడా తొందరపడద్దు. దైవ బలం సదా మిమ్మల్ని నడిపిస్తుంది. మొమ్మాటం వల్ల తెలియని ఖర్చులు ఎదురవుతాయి. రుణ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈరోజు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి లైఫ్ సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా జరగబోతోంది. వృశ్చిక రాశి వారు మనోబలాన్ని పెంచుకోండి. లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపకండి. చంచలత్వం వద్దు. ముఖ్య విషయాల్లో శ్రద్ధగా పనిచేయండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమమని గుర్తుపెట్టుకోండి. అధికారులతో లౌక్యంగా వ్యవహరించండి. ధనుస్సు రాశి వారికి సమయపాలన అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయకండి. చెడును అతిగా ఊహించుకోకండి. ఆర్థిక ఇబ్బందులు జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మినటువంటి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మకర రాశి వారికి ఈరోజు శుభప్రదమైనటువంటి కాలం ఉంది. అనుకున్నది సాధిస్తారు. లైఫ్ సెటిల్మెంట్ దిశగా మీకు మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. మీ కృషి బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కృషి గట్టిగా పెట్టండి. లైఫ్ సెటిల్మెంట్ మీకు కూడా జరగబోతోంది. అధికార యోగం సూచితం. ఉన్నత స్థానాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. కుంభరాశి వ్యాపార యోగం బాగుంది. సరైన నిర్ణయాలతో స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. పెట్టుబడులు లాభాలు కురిపిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. పరిస్థితులు తగ్గినట్టుగా ప్రణాళికలు రచించుకోండి. అపార్థాలకి ఆస్కారం ఇవ్వకండి. ఇష్టమయ్యేవాన్ని పూజించుకోండి. మీనరాశి వారు ఏకాగ్రతతో కూడినటువంటి కొత్త పనులు ప్రారంభించండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. మీనరాశి వారు కూడా లైఫ్ సెటిల్మెంట్ దిశగా అడుగులు వేయబోతున్నారు. ఈరోజు ఎగ్జాక్ట్గా అవ్వకపోయినా ఖచ్చితంగా లైఫ్ సెటిల్మెంట్ దిశగా అడుగులు అయితే పడతాయి. ఫలితాల గురించి ఆలోచించకుండా మీ బాధ్యతను నిర్వహించండి. కొందరు మీ మీద ఒత్తిడి తీసుకోవడం ప్రయత్నిస్తారు. అయినా కానీ ప్రశాంతంగా ఉండండి. ఆదాయ మార్గాలు విస్తరించబోతున్నాయి. లైఫ్ సెటిల్మెంట్ దిశగా ఆదాయ మార్గాలు వెళ్ళబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఈరోజు ధ్యానం చేసుకోండి.